బ్యాక్ టు మై ఛానల్ దివ్య ఓయేజ్. నా ప్రపంచానికి మీకు స్వాగతం. సో ప్రస్తుతానికి అందరి ప్రపంచం ఇండియా వెకేషన్కి వచ్చామండి. ఇండియాలోనే కాదు, ఇప్పుడు ప్రస్తుతానికి హాట్గా ఉందన్నమాట. అందరి ప్రపంచం సేమ్ చాలా హాట్గా ఉంది. సో దాని గురించి వేరేగా ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది నా రింగ్స్ కలెక్షన్ అన్నమాట. చూడండి, కనిపిస్తున్నాయా ఇవన్నీ. సో ప్రస్తుతానికి ఈ రింగ్స్ వీడియో చూసేద్దాం రండి. అండ్ ప్రతి రింగ్కి ఒక స్టోరీ ఉంటుంది, ఓకేనా? నా దగ్గర ప్రతి రింగ్కి ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీ కూడా చెప్పుకుందాం. ఓకే రండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను రింగ్స్ పెట్టుకునేది అనమాట. బాక్స్ చూడండి, బాగుంది కదా, నాకైతే నచ్చింది. మరి ఇంట్లో ఎన్ని సరిపోతాయో తెలియదు. సో చూడండి, ఇది ఈ రింగ్ అన్నమాట. ఇది చూసారా, ఈ రింగ్ ఇది ఒక బర్త్డే కొన్నారు. నాకు కొన్న ప్రతి రింగ్ ఏంటంటే నా బర్త్డేకో లేకపోతే అక్షయ తృతీయకో ఇలా కొన్న రింగ్స్. సో ఆ రింగ్స్ అని మా ఆయన యాక్చువల్లీ ఆ వీడియో తీయాలి, అలాంటి వీడియోస్. సో మనకి అప్పట్లో అంత లేదు కాబట్టి తీయలేదు, కానీ అన్నీ సర్ప్రైజింగ్ అనమాట. ప్రతిదీ సర్ప్రైజ్. ఇప్పుడు లైక్ మనం బొకోర్ వేస్తాం, లైక్ సాంబ్రాణి బాక్స్లో రింగ్ పెడతారు. లేకపోతే నాకు పొద్దున్న టీ తాగే అలవాటు ఉంది కదా, ఆ టీ పౌడర్లో పెడతారు ఒక రింగ్. లేకపోతే షుగర్ డబ్బాలో పెడతారు. అలా అనమాట. తనకి సర్ప్రైజ్ చేయడం అంటే చాలా ఇష్టం అతనికి. సో నాకున్న రింగ్స్ అన్నీ అలా ఇచ్చినవి. సో దీన్ని నేను హోల్డర్లో పెట్టేస్తాను. నైస్, చూడండి ఇట్లా. అండ్ ఇది మేము దుబాయ్ వెళ్ళాము. దుబాయ్ డ్యూటీ ఫ్రీలో కొన్నారనమాట ఈ రింగ్. బాగుంది కదా, వైట్ స్టోన్స్ ఓన్లీ. సో ఆ రింగ్ వచ్చేసి నెక్స్ట్ ఈ రింగ్ చూసారా, ఇది అన్కట్ డైమండ్స్. మలబార్లో తీసుకున్నాం. మలబార్లో ఏదో కలెక్షన్స్ అంటే నాకు అది గుర్తులేదు. నేను చాలా ఇయర్స్ అయిపోయింది, ఒక 8 years అయిపోయింది అనుకుంటాను. ఇదిగోండి, ఇది మలబార్లో తీసుకున్నాం. అన్కట్ డైమండ్స్ నా వెడ్డింగ్ యానివర్సరీకి ఇచ్చారు. ఇది ఈ రింగ్ బాగుంది కదా, చాలా ఇష్టం నాకు. ఇది నైస్ కదా. ఇది ప్యూర్ అమెరాల్డ్ అండ్ డైమండ్స్ అన్కట్. సో దాన్ని ఇక్కడ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఈ రింగ్ చూడండి. రింగ్స్ అన్నీ చాలా యూనిక్గా ఉంటాయి. నేను చెప్పాను కదా, మేము రెగ్యులర్గా వెళ్ళే అక్షయ జ్యువెలర్స్లోనే నా రింగ్స్ మొత్తం కొన్నాం. కొన్ని లేదంటే ఒక 2-3 వేరే ఎక్కడో కొన్నాం, కానీ చెప్పాను కదా డ్యూటీ ఫ్రీ అండ్ ఇందులో మలబార్లో తీసుకున్నామని చెప్పి. మిగతావన్నీ అక్షయ జ్యువెలర్స్ అండి, చాలా బాగుంటాయి. ఈ రింగ్ ఏంటంటే, ఈ స్టోరీ ఏంటంటే, అక్షయ తృతీయ అయింది ఆ రోజు. సో అక్షయ తృతీయ అయినప్పుడు తను ఆఫీస్ నుంచి కాల్ చేశారు నాకు, ఒకసారి కిందికి రా ఏదో ఇవ్వాలని చెప్పేసి నేను ఫాస్ట్గా వెళ్ళాను. గాబరుగా వెళ్ళినప్పటికీ ఇది ఇచ్చారు సర్ప్రైజ్ అని చెప్పేసి. ఇది దాని తనకి స్టోరీ చూసారా. అండ్ ఇంకేం తీసుకున్నాము, అండ్ పీకాక్ ఇట్లాంటిది సేమ్ ఇయర్ రింగ్స్, లాకెట్ ఉంది. సో మనం తర్వాత కలెక్షన్ చూసుకుందాం, ఓకేనా. ఇది పీకాక్ అన్నమాట. ఇది ఒక వెడ్డింగ్ డేగా అలానే ఇచ్చారు, ఏదో దివాళీకో వెడ్డింగ్ డేకో అట్లా. అండ్ ఇది చూసారా, ఇది పర్ల్స్తో ఉంది. పర్ల్స్ అండ్ దానికి ఒక హౌస్ ఉంది చిన్నగా, చూసారా. ఈ రింగ్ స్టోరీ ఏంటంటే, అప్పుడు ఓనం అయిందనమాట. ఓనం అయితే నేను వైట్ డ్రెస్ వేసుకున్నాను, అన్నీ ఉన్నాయి వైట్. రింగ్ లేదు నా దగ్గర, పర్ల్స్తో రింగ్ లేదు. లేకపోతే నార్మల్గా ఫ్యాన్సీలో ఉంటాయి కదా రింగ్స్, ఉంటాయి ఆర్టిఫిషియల్వి, అట్లా వెళ్ళి తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ పర్ల్స్ వచ్చేసి రియల్ పర్ల్స్ అంట, ఓకే, బట్ ఆర్టిఫిషియల్లో ఉండేది. దాన్ని నేను తెచ్చి మొత్తం ఇట్లా గోల్డ్. ఈ హౌస్ చూసారా, క్యూట్గా ఉంటుంది హౌస్, చిన్న హౌస్ అనమాట. సో ఈ పర్ల్స్ మాత్రమే ఉంచి మొత్తం అంతా గోల్డ్తో చేయించుకున్నాను దీన్ని.
సో నా దగ్గర ఉన్న పర్ల్స్ సెట్కి ఇది రింగ్. ఇలా సేమ్ ఇట్లనే హ్యాంగింగ్ అయ్యి వచ్చాయి పర్ల్స్, అంటే ఆర్టిఫిషియల్ రింగ్కి. దాన్ని నేను గోల్డ్గా చేయించుకున్నాను. ఇది ఒకటి చూసారా స్టోరీస్ ఎలా ఉన్నాయో. ప్రతి రింగ్కి ఒక స్టోరీ ఉంది. సో ఈ రింగ్ చూసారా, ఈ రింగ్ ఒకటి డైమండ్ ఫినిష్ వస్తుంది. సో ఈ రింగ్ ఒకటి, అండ్ థంబ్కి పెట్టుకునే రింగ్, అండ్ క్రౌన్లా ఉంది చూసారా రింగ్. దీన్ని నాకు గణేష్ చతుర్థి అయింది. సో నిమజ్జనం చేయడానికి వెళ్ళాం. గణేష్ని చేయడానికి వెళ్ళినప్పుడు ఇది నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట ఇచ్చారు. ఈ 3 రింగ్స్ ఇచ్చారు నాకు. ఇవి గణేష్ నిమజ్జనంకి వెళ్ళినప్పుడు కొన్న రింగ్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఈ రింగ్ చూసారా, బటర్ఫ్లై. ఇది బటర్ఫ్లై చూసారా, కనిపిస్తుంది బటర్ఫ్లై అండ్ ఈ రింగ్. ఇవి ఒక బర్త్డేకి ఇచ్చారు. అలానే సేమ్ షుగర్ బాక్స్లో పెట్టి అండ్ సాంబ్రాణి బాక్స్లో పెట్టి ఒకటి అలా అనమాట. లేకపోతే లక్ష్మీదేవి ఉంటుంది కదా మనం పూజ చేసుకోవటానికి, అక్కడ ఆ దేవుడి దగ్గర పెట్టడం, అలా ఎక్కడో ఒక దగ్గర. నాకు డైరెక్ట్గా చేతి కాదు నా ఎప్పుడు. నెక్స్ట్ ఇది చుట్టూ, ఇది చుట్టూ. ఇది ఏంటంటే ఆయన ఫ్రెండ్స్తో దుబాయ్ వెళ్ళినప్పుడు ఇది కూడా డ్యూటీ ఫ్రీలోనే తీసుకున్నారు. చుట్టూ అన్నమాట. ఇది ఇట్లా ఇలా ఉంటుంది రింగ్. నెక్స్ట్ ఏంటి, ఈ రింగ్ ఈ 2 రింగ్స్ నా వెడ్డింగ్ యానివర్సరీకి అనుకుంటాను. ఈ రింగ్తో పాటు ఇంకో బ్రేస్లెట్ ఉంటుంది. ఏంటో బ్రేస్లెట్, ఐ థింక్ దిస్ వన్. ఇది ఈ బ్రేస్లెట్. ఓకే, ఈ బ్రేస్లెట్ అండ్ ఈ రింగ్ అండ్ ఇది చూసారా లీఫ్ కనిపిస్తున్నాయి కదా మీకు. మా పాప బర్త్డేకి తీసుకున్నాను, సారీ మా చిన్న పాప బర్త్డేకి తీసుకున్నాను నేను ఈ రింగ్. బాగుంది కదా. అండ్ ఈ రింగ్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ కోసం ఇండియా వెళ్తున్నారు. ఇండియా వెళ్ళినప్పుడు ఆయన తీసుకున్నారంట. ఆయనకి మరి వాళ్ళ వైఫ్ నచ్చలేదో ఏంటో నాకు తెలియదు. సో ఆయన మళ్ళీ రిటర్న్ ఇస్తుంటే సర్లే అని చెప్పేసి తీసుకున్నారు ఈ రింగ్. అది ఈ రింగ్ స్టోర్. ఇది చూసారా ఎంత బాగుందో రింగ్, చాలా బాగుంటుందండి. ఇది 10 grams ఈ రింగ్. అండ్ నా దగ్గర ఉన్న మోస్ట్లీ రింగ్స్ అన్నీ వెయిట్ చూసుకుంటే 2-3 grams అట్లే ఉండవు, అన్నీ అబౌవ్ 5 grams. అండ్ దిస్ వన్, ఇది నా బర్త్డేకి తీసుకున్నాను. రింగ్ చూసారా బాగుంది. ఇది టర్కిష్ డిజైన్ అనమాట. అక్కడ వీటికి చాలా ఉంటాయి మేకింగ్ ఛార్జెస్ అన్నీ, నార్మల్ రింగ్స్లో కాదు, ఎక్కువ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. సో ఇది మై ఫేవరెట్ రింగ్. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రింగ్ బటర్ఫ్లై. చూసారా ఇది కూడా టర్కిష్ డిజైన్. ఇది బటర్ఫ్లై అనమాట. ఈ రింగ్ ఇండియా వచ్చినప్పుడు అనుకుంటాను, ఇండియా వచ్చినప్పుడు తీసుకున్నాను. గతసారి కాదు, ఒక 2 years అయిపోయింది ఇది తీసుకుని. నెక్స్ట్ వీటి స్టోరీ ఏంటి తెలుసా, ఇది క్యాట్ ఐ స్టోన్ అనుకుంటాను, క్యాట్ ఐ సంథింగ్. అండ్ ఇది తెలుసు కదా మనకి, అప్పుడు ఉండేవి అంజి ఉంగరం అంటారు. ఇది అంజి ఉంగరం అలాంటిది అన్నమాట.
సో ఇదేంటంటే నేను సెకండ్ డెలివరీ అయినప్పుడు నాకు గిఫ్ట్ అనమాట. ఈ రింగ్ అండ్ వన్ బ్రేస్లెట్ ఉంటుంది. అది నేను నా బ్రేస్లెట్ కలెక్షన్స్ చెప్పినప్పుడు మీతో షేర్ చేస్తాను, సరేనా? ఇది అప్పుడు అంటే నేను ఇంకా అనెస్థీషియా ఉంది, నాకు మైకంలో ఉన్నాను, బెడ్ పైన ఉన్నాను. సో అప్పుడు నాకు తెచ్చి ఇవి చేతికి పెట్టాను. నేను హ్యాపీ అయిపోయాను ఇంకా అంటే ఆల్మోస్ట్ లేచి కూర్చున్నాను అనుకోండి. అది ఇది స్టోరీ. దీని తలగా ఇది ఒక రింగ్. ఇది చాలా బాగుంటుందండి. నేను బిఫోర్ లాస్ట్ పొంగల్కి వచ్చినప్పుడు, ఇండియా వచ్చినప్పుడు ఇది కొనుక్కున్నాను అనమాట. నెక్స్ట్ ఇది కూడా ఒక బర్త్డేకి అనుకుంటాను తీసుకున్నారు. ఒక బర్త్డే రింగ్. అండ్ దిస్ వన్, ఇది లాస్ట్ పొంగల్కి తీసుకున్నాను. అయితే మా మమ్మీకి తీసుకున్నానండి ఇది. ఇప్పుడు నేను మళ్ళీ దోహాకి వెళ్ళినప్పుడు మా మమ్మీకి ఇది ఇచ్చేసి వెళ్ళిపోతాను. నెక్స్ట్ అండ్ ఈ రింగ్ చూసారా, బ్లూ స్టోన్ అండ్ వైట్ స్టోన్ అండ్ మ్యాజిక్, ఓన్లీ వైట్ స్టోన్. చూడండి రింగ్ ఇలా చేస్తే బ్లూ అండ్ ఇలా చేస్తే ఏది బాగుంది? వైట్ బాగుందా, బ్లూ బాగుందా? నాకు బ్లూ ఇష్టం. బ్లూ సఫేర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది నా రింగ్స్ కలెక్షన్. ఇది ఖాళీ అయింది, ఇది ఫిల్ అయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో సర్ప్రైజింగ్ వీడియోతో మీ ముందుంటాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ దివ్య ఓ ఏజ్. నా ప్రపంచానికి మీకు స్వాగతం వన్స్ అగైన్.